నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఆ తర్వాత ఉగాది పచ్చడి తినడం వెనుక ఏమైనా సైంటిఫిక్ రీజన్ కూడా ఉందా ఒకసారి ఆలోచిద్దాం. నాకు తెలిసినంత వరకు అన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అలాగే మీకు తెలిసిన మరిన్ని విషయాల్ని దయచేసి నాతో పంచుకోండి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే దీనిలో 6 రకాలైన రుచులు ఉంటాయన్నమాట. ఈ 6 రుచులు ఏమంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. తీపి కోసం బెల్లము, పులుపు కోసం చింతపండు వాడుతున్నాం. ఉప్పుదనం కోసం కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు, అలాగే ఒక చిటికెడు కారం కోసం. లేదా మీరు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు, లేదా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ సన్నగా తరిగిన మామిడికాయ ముక్కల్లో పులుపు, వగరు 2 రుచులు కలిసి ఉంటాయి. చేదు కోసం వేప పువ్వు వాడతాము. ఈ వేప పువ్వు పచ్చడిలో అతి ముఖ్యమైన పదార్థం వేప పువ్వు. ఈ వేప పువ్వుని కాడల నుంచి దూసి ఇలా చేత్తో కొద్దిగా నలిపి చెరిగితే ఈ పూరేకలన్నీ విడిగా వస్తాయన్నమాట. ఆ మెత్తటి పూరేకలు ఎక్కువ చేదు లేకుండా చిరు చేదులో ఉంటాయి. బాగుంటుంది ఆ రుచి కూడా ఈ వేప పువ్వు పచ్చడిలో కలిపినప్పుడు. ఈ వేప పువ్వు భారతదేశంలో ఉన్న వారికి సులువుగా దొరుకుతుంది, కానీ మిగిలిన వారికి అంత సులువుగా దొరకకపోవచ్చు. ఈ ఏడాది నాకు కూడా వేప పువ్వు దొరకలేదు. మరేం పర్వాలేదు, మనం వేపాకు పొడిని వాడదాం. మీరు చేదు కోసం వేపాకు పొడిని కానీ కాకరాకుల పొడిని కానీ కొద్దిగా వాడచ్చు. ఈ వేపాకు పొడి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఇంతకుముందు నా వీడియోలో మీరు చూసే ఉంటారు. ఈ వేపాకు పొడిని నేను వాడుతూ ఉంటాను ఎక్కువగాను. ఈ 6 కలిపి షడ్రుచులు అంటాము. వీటితో పాటు ఈ వేప పచ్చడిని మరింత రుచిగా చేయడం కోసం అరటిపండ్లు, చెరుకు ముక్కలు, మెత్తగా నూరిన ఏలక పొడి, ఎండు ద్రాక్ష పండ్లు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. వేరే ఒక గిన్నెలోకి బెల్లాన్ని, చింతపండు రసాన్ని తీసుకోండి. దానిలోకి కొద్దిగా ఉప్పు, కారం కలపండి. కారానికి బదులుగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కానీ మిరియాల పొడిని కానీ వాడచ్చు. దీనిలో సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, వేపాకు పొడిని కూడా వేయండి. దీనిలో అన్ని పచ్చివే వేస్తాం కాబట్టి దీన్ని పచ్చి పులుసు అని కూడా అంటారు. అలాగే కొబ్బరి తురుము, ఎండు ద్రాక్ష పళ్ళు, ఏలక పొడి, ఇంకా దొరికితే చెరుకు ముక్కలు కూడా వేయండి. అరటిపండు తొక్కవల్చి సన్నగా ముక్కలు తరిగి వేయండి. వీటినన్నింటినీ శుభ్రంగా కలపండి. ఒకసారి చేత్తో అరటిపండు ముక్కల్ని నలిపారంటే బాగా గుజ్జుగా తయారవుతుంది. మీ రుచిని బట్టి మీరు ఏది ఎక్కువ కావాలంటే అది వేసుకోవచ్చు. కానీ ఇది చేదుగా, ఉప్పగా, కారంగా మాత్రం ఉండకూడదు. తీయగా, పుల్లగా తినడానికి చాలా రుచికరంగా ఉండాలి. ఇదిగోనండి, మన వేప పచ్చడి తయారైంది. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని తినొచ్చు. ఈ వేప పచ్చడిని ఊరికే ఉగాది స్పెషల్ అని మాత్రమే అనుకోకండి. దీనిలో ఎన్నో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో వాడిన మామిడికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చింతపండులోంచి కూడా మనకి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇక దీనిలో వాడే వేప పువ్వు గురించి చెప్పాలా? ఈ వేపాకులోను, పువ్వులోను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వేప చెట్టుని ఫార్మసీ ఆఫ్ ద విలేజ్ అని పిలుస్తారు. ఈ వేప క్రిమి సంహారిణి, పొట్టలోని నూలి పురుగుల్ని చంపేస్తుంది. అంటే ఈ వేప పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగాల్ని కలిగించే క్రిములు నశించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల ఋతువులు మారినప్పుడు వచ్చే జ్వరాల నుండి మన శరీరం తట్టుకోవడానికి సిద్ధపడుతుందన్నమాట. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా వెబ్సైట్ చూడండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫేస్బుక్లో కూడా కలిశారంటే మనం ఎన్నో మంచి విషయాల్ని పంచుకోవచ్చు. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.